12వ రోజు తులసి దళంలో వశిష్ఠ గీతలో అదృష్టం అని ఏమని చెప్తున్నారో పత్రిజీ చూద్దామా అండి. ఎవడెలా ప్రయత్నిస్తాడో దాని ఫలాన్ని అతడు అలాగే అనుభవిస్తాడు. పూర్వ జన్మలలోని తన కర్మలే ఫలావస్థ పొందినప్పుడు దైవం అన్నీ అదృష్టమని చెప్పబడుతోంది. ఆ విధంగా తన కర్మల కంటే వేరైన దైవం కానీ అదృష్టం కానీ ఏమీ లేదు. సో ఇంకొక శ్లోకం ఏం చెప్తున్నారంటే, ఈ జన్మలోని శుభ ప్రయత్నం ద్వారా పూర్వ జన్మపు అశుభ పురుష ప్రయత్నాలన్నీ నిస్సందేహంగా శమించిపోతాయి. గత దినములోని అజీర్ణాది దోషాలు ఈ వేల్టి ఔషధాది గుణాల ద్వారా నయమవటమే ఇక్కడి దృష్టాంతం. పురుష ప్రయత్నం. వశిష్ఠ గీతలో పురుష ప్రయత్నం గురించి ఈ విధంగా చెప్పబడింది. దౌహుడావిద యదేతే పురుషార్థే సమాసమౌ ప్రాక్తానశ్చైహికశ్చైవ సామర్థ్యాతల్ప వీర్యవాన్. ఏమైనా అక్షర దోషాలుంటే మన్నించాలి మాస్టర్స్. పూర్వజన్మ యొక్క ఈ జన్మ యొక్క సమాన అసమాన పురుష ప్రయత్నాలు రెండు పొటేళ్లాగా పరస్పరం యుద్ధం చేస్తాయి. అందులో అల్పబలం కలది ఓడిపోతుంది. మరొకటి శ్లోకానికి అర్థం చెప్తున్నారు. మోక్ష ప్రాప్తికి అనంతకాలం వరకు పురుష ప్రయత్నం అవసరం లేదు. ఎక్కువ పరిశ్రమ కూడా అవసరం లేదు. రత్నతత్వ పరీక్షా నిపుణులకు శ్రమ లేకయే రాయిలో నుంచి రత్నం లభిస్తుందో కదా. ఈ ప్రపంచంలో అనర్థ కారణమైనట్టి సోమరితనం అనేది లేకపోతే ఎవడు మహాధనికుడిలా మహా విద్వాంసుడిలా కాకుండా ఉండగలడు? పురుష ప్రయత్నమే అన్నిటికీ మూలం. అంతేకాని విధి విలాసం, లలాట లిఖితం, దైవలీల ఇలాంటివన్నీ అర్ధరహిత శుష్క పదాలే. స్వేచ్ఛ యాదృచ్ఛికం. అంతా స్వేచ్ఛ ప్రకారమే జరుగుతుంది. అంతేకాని ఏది యాదృచ్ఛికం కాదు. ఇచ్చంటే కోరిక, ఎన్నిక. యాదృచ్ఛికం అంటే ఛాన్స్, యథాలాపంగా జరిగినది. స్వ ప్లస్ ఇచ్చ ఈక్వల్ టు స్వేచ్ఛ. సొంత ఇచ్చ అన్నమాట. ప్రతిదీ సొంత ఇచ్చతోనే జరుగుతోంది. అంతేకాని ఇతరమైన దేని వలన కానే కాదు. యాదృచ్ఛికం అన్నది లేనే లేదు. మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ లోకంలో తిరగాలన్నా అన్నాడు సేతు. అంత స్వేచ్ఛే అనే పరమసత్యాన్ని గ్రాహ్యం చేసుకోవాలంటే మనం మన దివ్యచక్షుని పూర్తిగా ఉత్తేజితం చేసుకునే తీరాలి. తర్వాతది పాపం పుణ్యం జ్ఞానం. ధమ్మపదంలో బుద్ధుడు చెప్పాడు, పాపకర్ముడు ఇహపరాలు రెండిట్లోనూ దుఃఖిస్తాడు, పుణ్యకర్ముడు ఇహపరాలు రెండిట్లోనూ సుఖిస్తాడు. పాపం ఈక్వల్ టు అజ్ఞానం అధర్మాచరణం వలన, పుణ్యం ఈక్వల్ టు ధర్మాచరణం వలన, దివ్య జ్ఞానం ఈక్వల్ టు ధ్యానం వలన. అధర్మాచరణ వలన ఈ లోకంలోనూ పరలోకంలోనూ దుఃఖప్రాప్తి మరి తిరిగి జననం కలుగుతాయి. ధర్మాచరణం వలన ఈ లోకంలోనూ పరలోకాల్లోనూ సుఖప్రాప్తి లభిస్తుంది. అయితే తిరిగి జననం కలుగుతుంది. కానీ దివ్యజ్ఞాన ప్రకాశం వలన ఈ లోకంలోనూ పరలోకాల్లోనూ అఖండానంద ప్రాప్తి. అంతే కాక జన్మరాహిత్య స్థితి లభిస్తాయి. కనుక మన దివ్య చర్యలన్నిటిలోనూ ధర్మాచరణాన్ని అవలంబిస్తూ మిగిలిన సమయాన్ని దివ్యజ్ఞాన సంప్రాప్తికి వెచ్చించాలి. అలా జీవితం మొత్తం గడపాలి. అదే సరి అయిన జీవితం. వ్యాధులు. పూర్వ జన్మల్లో చేసిన పాపాలే ఈ జన్మలో వ్యాధులుగా అవతరిస్తాయి. పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అని కదా లోకోక్తి. మనం చేసిన పాపకర్మలే మళ్ళీ మళ్ళీ మన కాళ్ళకు చుట్టుకుంటూ ఉంటాయి. సత్యమేమంటే జ్ఞానపాఠాలు నేర్చుకుంటేనే వ్యాధులు మాయమవుతాయి. స్వ ఆత్మానుభవం ద్వారానే జ్ఞానపాఠాలు నేర్చుకుంటాం. ధ్యానం ద్వారానే స్వ ఆత్మానుభవం. అనుభవిస్తున్న వ్యాధుల నుండి, రాబోయే వ్యాధుల నుంచి శాశ్వతంగా తప్పించుకోవాలంటే ధ్యానమే ఏకైక శరణ్యం. ధ్యానం వల్ల ఆత్మజ్ఞానం వస్తుంది.
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు గీతాకారుడు. ఆత్మజ్ఞానం వలన పాపపు సంచిత కర్మంతా దగ్ధమవుతుంది. అంతేకాని డాక్టర్ల వలన కానీ మందుల వలన కానీ వ్యాధులు పోవుగాక పోవు. నిజానికి మనకు లేని జబ్బుల్ని కూడా ఆ విషతుల్య మందులు తీసుకుని వస్తాయి. డాక్టర్ల దగ్గరకు వెళ్ళే వారికి, మందులు మింగే వారికి ఎన్ని జన్మలకైనా ఆత్మజ్ఞానం అన్నది అగోచరం, దుస్సాధ్యం, అసంభవం. రోగమూలం పాపం, పాపమూలం అవిద్య. అవిద్యను నాశనం చేసేది ఆత్మజ్ఞానమే. మమాత్మ సర్వభూతాత్మ అని తెలుసుకునేంత వరకు మనకు పాపకర్మలు తప్పవు, రోగాలు తప్పవు. తర్వాతదండి లలాట లిఖితం. ఏది లలాట లిఖితం కాదు. మనం ఏది కావాలంటే అది చెయ్యవచ్చు. మన కోరిక, మన ఇష్టం. ఇదే సేతు పూర్ణ జ్ఞానసారం. భూతకాలాన్ని బట్టి వర్తమానం ఎప్పుడూ ఉండదు. వర్తమానమే వర్తమానాన్ని సృష్టిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే భవిష్యత్తే వర్తమానాన్ని సృష్టిస్తుంటుంది. ఇది చాలా కష్టం అర్థం చేసుకోవటం, కానీ ఉన్న సత్యం ఇదే. భగవద్గీతలో ఒక శ్లోకము ఇలా మనకు చెప్తుంది, నువ్వింతవరకు అందరికన్నా హీనాతిహీనమైన పాపాత్ముడవైనా జ్ఞానం అనే తుఫాను వీచటం అంటే ఈ క్షణంలో వలన సర్వ పాపాలు, సర్వ రోగాలు క్షణంలో అంతరించిపోతాయి అని. కనుక గతం ఏమైనా వర్తమానం ప్రస్తుతం మన చేతుల్లో ఉంది కనుక దాన్ని ఎప్పటికప్పుడు చక్కబెట్టుకుంటుంటే చాలు. అజుడు, అల్పజ్ఞుడు, విజ్ఞుడు. అజ్జుడు అంటే అజ్ఞాని, బొత్తిగా జ్ఞానం లేనివాడు, ఏమీ తెలియనివాడు అన్నమాట. ఇహలోకమే సర్వమని భావించి శారీరక వాంఛల తృప్తి కోసమే సర్వశక్తియుక్తులను ప్రయోగిస్తూ ఒక్కింత సుఖాన్ని మరి కొండంత దుఃఖాన్ని అనుభవించేవాడే అజ్ఞుడు. అల్పజ్ఞుడు అంటే అల్పజ్ఞాని, పరలోకాలున్నాయని తెలుసుకున్న, గ్రహించిన ఇహలోక విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆధ్యాత్మిక ప్రగతికి ఇవ్వవలసినంత విలువను ఎంతమాత్రం ఇవ్వకుండా సుఖ దుఃఖాలను విభిన్న మోతాదుల్లో పగలు రాత్రిలాగా అనుభవించేవాడే అల్పజ్ఞుడు. విజ్ఞుడు అంటే విజ్ఞాని, ఆధ్యాత్మికోన్నతికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఇహలోక విషయాలకు తగినంత మాత్రమే విలువనిచ్చేవాడు. విజ్ఞుడే దుఃఖరహితమైన అవిచ్ఛిన్నమైన ఆనందాన్ని సర్వదా అనుభవిస్తూ ఉంటాడు. విజ్ఞులుగా అవ్వటమే మనందరి లక్ష్యం. రేపటి రోజున ఆచార్యుడు అంటూ చెప్తున్నారు, తెలుసుకుందామా అండి. ధన్యోస్మి.